ఒక ఊరికి ఆనుకొని ఉన్న మలయగిరి కొండపై ప్రతిరోజు వందలాది మంది భక్తులు పర్యాటకులు వస్తూ ఉంటారు. ఆ కొండపై ప్రసాదు శారదా దంపతులకి 3 విశాలమైన దుకాణాలు ఉన్నాయి. వయసు పైబడ్డంతో ఆ దుకాణాలను తమ 3 కోడళ్లకు అప్పగించి వారి వ్యాపార నైపుణ్యాన్ని పరీక్షించాలని శారద నిర్ణయించుకుంది. ఒకరోజు ఉదయం ఇంట్లో శారద తన 3 కొడుకులు రమేష్, సురేష్, అరుణ్ మరియు 3 కోడళ్ళు అనామిక, అవని, అంజలిలను హాల్లోకి పిలిచింది. మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచినా తెలుసా? మనకి ఆ మలయగిరి కొండ మీదున్న 3 దుకాణాలు గత 6 నెలలుగా ఖాళీగానే ఉంటున్నాయి. మీ మావయ్య గారికేమో వయసు మీద పడిపోయింది. ఇక ఆయన కొండకి వ్యాపారం చేయలేడమ్మా. అవునమ్మా, నా వల్ల ఇంక కాదు. ఆ 3 షాపులు అలా ఖాళీగా ఉంటే మనకు ఆదాయం రాకపోగా ఆ స్థలం కూడా పాడైపోద్ది. అందుకే మీ అత్తయ్య ఒక నిర్ణయం తీసుకుంది. ఏనాన్న నిర్ణయం? ఆ షాపుల్ని ఎవరికైనా అద్దెకిచ్చేద్దామా ఏంటి? అద్దెకెందుకు ఇవ్వాలరా? మన ఇంట్లో 3 ఆరోగ్యవంతమైన తెలివైన కోడలుండగా ఆ 3 దుకాణాల్లో 3 హోటలు పెట్టి మన కోడలకే ఆ బాధ్యత అప్పగిద్దామని నా ఆలోచన. మరి ఏమంటారు? వావ్ అత్తయ్య, నిజంగా చాలా అద్భుతమైన ఐడియా ఇది. నేను ఎప్పటి నుంచో ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అవునత్తయ్య, ఇంట్లో ఊరికే కూర్చొని టీవీ సీరియల్స్ చూడడం కంటే ఇట్లా వ్యాపారం చేస్తే మాకు ఒక గుర్తింపు ఉంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆగండి, 3కి 3 దుకాణాలు ఎత్తాను. కానీ పెట్టుబడి మాత్రం ఎవరిది వాళ్ళే సమకూర్చుకోవాలి. మరి మీ భర్తలను అడిగి డబ్బులు తీసుకోండి. ఎవరైతే వ్యాపారంలో లాభాలు గడించి 10 మందితో శభాష్ అనిపించుకుంటారో ఆ కొండ మీదున్న మన సొంత స్థలం అంతా వాళ్ళకే రాసిచ్చేత్తా. ఇది నా మాటే కాదు, మీ మావే మాట కూడా. అవునమ్మా, మీరు ఏ వ్యాపారం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం. మీ తెలివితేటల్ని నిరూపించుకోండి. అనామిక, నువ్వేంటమ్మా సైలెంట్గా ఉన్నావు? నీకీ నిర్ణయం ఇష్టమే కదా? అత్తయ్య, మావయ్య ఏ పని అప్పగించినా నేను సంతోషంగా చేస్తాను మావయ్య. నాకు సమ్మతమే. అంజలి, మరి నువ్వు ఏ హోటల్ పెడదామనుకుంటున్నావు? కొండ మీదంటే జనాలకు కాఫీలు, టీలు, టిఫిన్లు కావాలి కదా. చీచీ, ఇడ్లీ దోశలు వేసుకుంటూ కూర్చోవాలా? నేను మోడర్న్ అమ్మాయిని. ఆ కొండ మీదకి ఇప్పుడు కుర్రకారు ఎక్కువగా వస్తున్నారు. ట్రెక్కింగ్ అంటూ ట్రిప్స్ అంటూ వచ్చే యువతకి ఆ పాతకాలపు టిఫిన్లు నచ్చవు. నేను ఇటాలియన్ పిజ్జా అండ్ బర్గర్ హబ్ పెడతాను. ఏంటంజలి, కొండ మీద పిజ్జాలు, బర్గర్లా? ఎవరైనా తింటారా అక్కడ? ఎందుకు తిండ్రు? అంజలి ఆలోచన చాలా కరెక్టే. యువత ఎక్కడుంటే ఫాస్ట్ ఫుడ్కి అక్కడ గిరాకీ ఉంటుంది. అందుకే నేను కూడా ఫ్రైడ్ చికెన్ అండ్ న్యూడిల్స్ సెంటర్ పెట్టేస్తాను. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంటే అందరికీ పిచ్చి. ఈ రోజుల్లో ఎవరో ఆ చప్పటి కూరలో అన్నమే తినట్లేదు. అదేంటవని, కొండ మీద గుడి కూడా ఉంది కదా. మాంసాహారం ఫాస్ట్ ఫుడ్ పెడితే భక్తులెవరూ రారు. పైగా అవన్నీ అనారోగ్యం కదా. అయ్యా రమేష్ బావా, మీరెప్పుడూ పాతకాలపు ఆలోచనలే చేస్తారు. గుడికొచ్చేవాళ్ళు వస్తారు, టూర్కొచ్చేవాళ్ళు వస్తారు. మేము వ్యాపారం చేయాలనుకుంటున్నాం. లాభాలు రావాలంటే ఇలాంటి ట్రెండ్ ఫుడ్ మాత్రమే అమ్మాలి. ఏమే అంజలి, నేను చెప్పేది నిజమే కదా? 100% నిజమక్క. మన హోటల్స్ ఓపెన్ చేశాక చూడండి, క్యూ కడతారు జనాలు. పిజ్జాలు, న్యూడిల్స్ తినడానికి ఎగబడతారు. ఇంతకీ పెద్ద కోడలు గారు ఏం పెడతారో చెప్పనే లేదు. అనామిక అక్క, నువ్వేం పెడుతున్నావు? నాకు మీకు తెలిసినన్ని మోడర్న్ వంటలు రావులే చెల్లి. కొండ మీదకి వచ్చేవాళ్ళు మెట్లెక్కి బాగా అలసిపోయి ఉంటారు. వాళ్ళకి కడుపు నిండా ఆరోగ్యకరమైన భోజనం పెట్టాలనేది నా ఉద్దేశం. అందుకే మన పొలంలో పండే ఆకుకూరలు, మన గోశాల నుంచి వచ్చే స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పల్లెటూరి భోజనం అనే పేరుతో ఒక చిన్న పూటకొల ఇల్లు లాంటి హోటల్ పెట్టేస్తాను. పల్లెటూరు భోజనమా? ఆకుకూరలే అక్క. నువ్వు ఆ పాతకాలంలోనే ఉండిపోక అక్క. ఎవరైనా కొండ మీదకి వచ్చి ఆకుకూర పప్పు అన్నం తింటారా? ఫ్రైడ్ రైసు, బర్గరు, పిజ్జా కావాలంటారు. కానీ నీకు అసలు బిజినెస్ మైండే లేదు. వదిలే అంజలి, తనిష్టం తంది. రేపు ఎవరి షాప్ ముందు జనాలు ఈగల్లా వాళ్తారో అప్పుడే తెలుస్తుంది. అత్తయ్య, నేను రేపే వెళ్ళి నా షాప్కి ఇంటీరియర్ డిజైన్ చేయిస్తాను. సర్లే అమ్మా, మీ ఇష్టం. ఎవరి దారి ఆళ్ళదే. 4 రోజుల తర్వాత నేను మీ మామయ్య వస్తాము. మీ వ్యాపారాలు ఎట్లాగొన్నాయో చూస్తాం. ఆ మరుసటి రోజు నుంచే 3 కోడళ్ళు తమ వ్యాపారాల పనుల్లో పడిపోయారు. అవని, అంజలి తమ భర్తల చేత లక్షలు ఖర్చు పెట్టించి ఏసీలు, ఫ్యాన్సీ లైట్లు, సోఫాలు వేయించి
తమ హోటల్స్ని మోడర్న్గా ముస్తాబు చేశారు. అనామిక మాత్రం ఎలాంటి ఆడంబరాలు లేకుండా కొండ వాతావరణానికి తగ్గట్టుగా వెదురు బొంగులు, తాటాకులతో చక్కటి కుటీరం లాంటి హోటళ్లు ఏర్పాటు చేసింది. వారం రోజుల్లోనే 3 హోటళ్లు ప్రారంభమయ్యాయి. చూసావా అవని అక్క, నా పిజ్జా సెంటర్ ఎలా మెరిసిపోతుందో. సిటీలో ఉన్న మల్టీప్లెక్స్ హోటల్ లాగా ఉంది. ఈవేళ ఖచ్చితంగా 10,000 రూపాయల వరకు లాభం వస్తుంది. నా చైనీస్ సెంటర్ కూడా తక్కువేం కాదు. ఎర్రటి లైట్లతో ఎలా ఉందో చూడు. మన హోటల్స్ ముందు అనామిక అక్క హోటల్ ఒక పూర గుడిసెలాగుంది. అసలు అక్కడ బోర్డు చూడు, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఆకుకూరల పల్లెటూరు భోజనం అంటే. పల్లెటూరు మనిషి పల్లెటూరు బొద్దు. జనాలు వస్తున్నారు చూడు, మన హోటల్స్ వైపే వస్తున్నారు. అలా అనుకుంటూ ఉండగానే కొండపైకి ఒక యాత్రికుల బృందం వచ్చింది. వాళ్ళు చాలా అలసిపోయి ఉన్నారు. అంజలి, అవని హోటల్స్ చూసి వారు ఆగిపోయారు. ఏవండి, ఈ కొండ మీద కూడా పిజ్జాలు బర్గర్లేనా? ఎక్కడికి వెళ్ళినా ఇదే చెత్త ఫుడ్డు. కడుపు నిండా అన్నం తినాలనిపిస్తే ఇవేంటి ఇక్కడ పెట్టారు? నిజమేనండి, ఎండలో కొండెక్కొచ్చాం. ఇప్పుడు ఆ నూడిల్స్, మైదాపిండి పిజ్జాలు తింటే కడుపులో మంటొస్తుంది. ఇక ఎక్కడైనా మంచి భోజనం దొరుకుతుందేమో చూద్దాం. అదిగో అక్కడ చూడండి, పల్లెటూరు భోజనం అంట. ఆకులు వెదురుతో భలే చల్లగా కనిపిస్తుంది. అక్కడికే వెళ్దాం పదండి. అలా అనుకుంటూ యాత్రికులంతా అంజలి, అవని హోటల్స్ని దాటుకొని అనామిక హోటల్కి వెళ్లారు. అనామిక స్వయంగా వారికి ఎదురెళ్లి చల్లటి మజ్జిగ ఇచ్చి స్వాగతం పలికింది. రండి బాబు, రండి, కూర్చోండి. ఎండలో నడిచొచ్చారు కదా, ముందు ఈ మజ్జిగ తాగండి. అమ్మా, మజ్జిగ చాలా కమ్మగా ఉందమ్మా. భోజనానికి ఏమున్నాయి తల్లి? అయ్యా, మన పొలంలో పండిన తోటకూర, పాలకూరతో చేసిన పప్పు, తాజా కూరగాయలతో చేసిన వేపుళ్ళు, సాంబార్, రసం, చల్లటి పెరుగు ఉన్నాయ్యా. వేడివేడి అన్నంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి వడ్డిచ్చేస్తాను. మీకేది కావాలంటే అది కడుపు నిండా తినండి. ఆహా, మాటలు వింటుంటేనే కడుపు నిండిపోతుందమ్మా. ఇంకేమీ ఆలోచించకుండా విస్తరాకులు వేసే తల్లి. ఆ రోజు సాయంత్రానికి అనామిక హోటల్కి జనం పోటెత్తారు. ఆకుకూరల పప్పు, ఆవు నెయ్యి వాసన కొండంతా గుబాలించింది. తిన్న ప్రతి ఒక్కరూ అనామిక వంటను మెచ్చుకున్నారు. మరోవైపు అంజలి, అవని హోటల్స్లో ఈగలు తోలుకుంటున్నారు. అవని అక్క, ఉదయం నుంచి ఒక్కటంటే ఒక్క పిజ్జా కూడా అమ్ముడుపోలేదు. తయారు చేసిన పిండంతా పులిసిపోతుంది. ఈ జనాలకి టేస్ట్ అంటే ఏంటో తెలియదు. నా పరిస్థితి కూడా అంతేనే. ఈ న్యూడిల్స్ అన్నీ ముద్దగా అయిపోయాయి. తెచ్చిన చికెన్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచిన వాసన వస్తుంది. అందరూ అనామిక గుడిసె వైపే వెళ్తున్నారు. ఆ పప్పన్నంలో ఏముందో ఏంటో. ఈ రోజుకి ఇలా జరిగిందేమోలే, రేపు ఖచ్చితంగా మనకే బిజినెస్ అవుతుంది. నా మోడర్న్ ఐడియా ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. అలా అనుకుంటూ రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు. 2 వారాలు గడిచేసరికి అంజలి, అవని తెచ్చిన ముడిసరుకులు అన్నీ పాడైపోయి చెత్తబుట్టల పాలయ్యాయి. కరెంటు బిల్లులు, పనివాళ్ల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. మరోవైపు హోటల్ అనామిక గురించి చుట్టుపక్కల ఊర్లలో బాగా తెలిసింది. కేవలం ఆమె చేతి వంట తినటానికే కొందరు కొండ ఎక్కి రావటం మొదలుపెట్టారు. ఓ రోజు రాత్రి అంజలి, అవని తమ భర్తలతో గొడవ పడుతున్నారు. ఏంటంజలి, బిజినెస్ ఏమైనా బొమ్మలాట అనుకున్నావా? రోజు 1,000 రూపాయల సరుకులు తెచ్చి జస్ట్ డస్ట్బిన్లో వారేస్తున్నావు. ఇప్పటికే నేను నీకు 2 లక్షలు అప్పు తెచ్చి ఇచ్చాను. ₹1 కూడా లాభం లేదు ఇప్పటిదాకా. నేను మాత్రం ఏం చేయనండి, నా ఐడియా మంచిదే. ఈ జనాలకే బుద్ధి లేదు. ఆ అనామిక అక్క పప్పు, ఆకుకూరలకి ఎగబడుతున్నారు వాళ్ళంతా. పిజ్జా రుచి వీళ్ళకి ఏం తెలుస్తుంది? నీకే బుద్ధి లేదు. 100 మెట్లెక్కి అలసిపోయి వచ్చే వాళ్ళకి దాహం, ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో నీళ్ళలాగా పప్పు, అన్నం, మజ్జిగ ఇష్టపడతారు గాని నీ ఎండు పిజ్జాలు కాదు. కొండ మీద ఏది నడుస్తుందో తెలుసుకోకుండా నీ అహంకారంతో ఏదేదో చేశావు. ఇప్పుడు అమ్మొస్తే ఏం సమాధానం చెప్తావు? అవునవని, వదిన అనామిక ఆలోచన ఎంత గొప్పగా ఉందో చూశారుగా. ఆరోగ్యం, రుచి రెండూ ఇచ్చింది కాబట్టి జనాలు వస్తున్నారు. మీరు చేసిన దానికి ఇప్పుడు మీ అత్తయ్య ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అవునండి, నేనే తప్పు చేశాను. అహంకారంతో అక్కని పల్లెటూరి మనిషి అని హేళన చేశా. ఇప్పుడు నా చేతిలో చిల్లి గవ్వలేదు. అత్తయ్య నన్ను ఇంటి నుండి గెంటేస్తారేమో. నాకు కూడా చాలా భయంగా ఉందవని. మనమిద్దరం అక్క దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాం. ఆవిడే మనకి ఏదైనా దారి చూపుతుంది. అలా అనుకుంటూ మరుసటి రోజు ఉదయం అంజలి, అవని ఇద్దరు తలదించుకొని అనామిక హోటల్ దగ్గరికి వెళ్లారు. అనామిక వంటగదిలో పనిచేస్తూ వారిని చూసి నవ్వింది. రండి చెల్లెలారా, ఏంటిలా వచ్చారు? మీ హోటల్స్ ఇవాళ తెరవలేదా? రండి, ముందు కాస్త వేడివేడి ఇడ్లీలు, ఆవు నెయ్యేసి తినండి. ముఖాలు అలా మాడిపోయేంటి? మమ్మల్ని క్షమించక్క, మేము చాలా తప్పు చేశామక్క. అహంకారంతో ఏదేదో వాగేశాం.
నీ వ్యాపారం ముందు మా పిజ్జాలు బర్గర్లు పనికిరావని మాకు అర్థమైపోయింది. అవునక్క, మాకు పెట్టిన పెట్టుబడి అంతా పోయింది. అత్తయ్య ఈరోజు సాయంత్రం వచ్చి లెక్కలు అడుగుతారు. మాకేం చేయాలో ఎలా ముఖం చూపించాలో కూడా అర్థం కావడం లేదు. మమ్మల్ని కాపాడక్క. అయ్యో పిచ్చి పిల్లలు, ఇందులో ఏడవడానికి ఏముంది? వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. మీరు ఎంచుకున్న వంటలు సిటీలో అయితే బాగా అమ్ముడుపోతాయి, కానీ ఇక్కడ కొండ వాతావరణానికి భక్తుల మనస్తత్వానికి అవి సరిపోవు, అంతే తేడా. మరిప్పుడు మేమేం చేయాలక్క? మా షాపులు మూసేయాల్సిందేనా? మూసేయడం ఎందుకు? నా దగ్గర రోజు రోజుకి జనాలు పెరిగిపోతున్నారు. నేను ఒక్కదాన్నే వంటలుండి వడ్డించలేకపోతున్నాను. మీరిద్దరూ మీ షాపుల్లో కూడా మన పల్లెటూరి భోజనమే పెట్టండి. నా దగ్గరున్న సరుకులు, ఆకుకూరలు, నెయ్యి కూడా మీకు ఇస్తాను. ముగ్గురం కలిసి ఒకే హోటల్లాగా 3 దుకాణాలు నడుపుదాం. ఏమంటారు? నిజంగానక్క, నీకు మా మీద కోపం లేదా? మేము నిన్ను చాలా అవమానించాం కదా, అయినా మమ్మల్ని కలుపుకుంటావా? తోడుకోడలన్నాక చిన్న చిన్న మాట పట్టింపులుంటాయి, అవన్నీ మనసులో పెట్టుకోకూడదు. మన ముగ్గురం కలిసికట్టుగా ఉంటే అత్తయ్య ఎంతో సంతోషిస్తారు. పదండి, వెంటనే మీ బోర్డులు మార్చేదురు గాని. అప్పుడు అనామిక చెప్పినట్టే అంజలి అవని తమ మోడ్రన్ బోర్డులు పీకేసి అనామిక పల్లెటూరి భోజనం బ్రాంచ్ అని బోర్డులు పెట్టారు. ముగ్గురు కలిసికట్టుగా వంటలు చేస్తూ ప్రేమగా వడ్డిస్తూ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చేశారు. సాయంత్రానికి శారదా, ప్రసాదు తమ కొడుకులతో కలిసి కొండపైకి వచ్చారు. ఏమీ శారదా, చూసావా, మన కోడళ్ల షాపులు కిటకిటలాడుతున్నాయి. అంతా ఒకే పేరుతో బోర్డులు పెట్టి ఎంత ఐకమత్యంగా పనిచేస్తున్నారో చూడు. అవునండి, చూసా నేను కూడా. నా పెద్ద కోళ్ళ అనామేక మనసు వెన్నని నాకు తెలుసు. అది తన తోడు కోడల అహంకారాన్ని ప్రేమతో గెలిచి ఆలను కూడా తన దారిలోకి తెచ్చుకుంది. ఇంతకంటే ఒక అత్తకి ఇంకేం ఆనందం కావాలి? అత్తయ్య, మామయ్య రండి, లోపల కూర్చోండి. ముందు వేడివేడి అన్నం, తోటకూర పప్పు తిందురుగాని. అవునత్తయ్య, అక్క స్వయంగా మీకోసం ఆవునే కాచింది, నేను వడ్డిస్తాను, రండి. మావయ్య, నేను మీకు చల్లని మజ్జిగ తెస్తాను. ఆగండమ్మా, ముందు నా మాట వినండి. ఈ 4 రోజుల్లో మీరు వ్యాపారం చేసి డబ్బులు సంపాదించారో లేదో నాకు తెలియదు, కానీ మీ 3 కుటుంబాలు ఒకటైనా నా మనసు గెలుచుకున్నారు. నేను ముందు చెప్పినట్టుగానే ఈ కొండ మీద ఉన్న స్థలం అంతా మీ ముగ్గురి పేర్ల మీద సమానంగా రాసిచ్చేస్తున్నాను. అత్తయ్య, ఇదంతా అనామిక అక్క వల్లే జరిగింది. ఆవిడ ప్రేమ లేకపోతే మేము ఎప్పుడో ఓడిపోయి ఇంటికి వచ్చేవాళ్ళం. అవునత్తయ్య, అక్క చేతి వంటకే కాదు, మనసుకు కూడా ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే. సరే సరే, ముందు ఆకలి దహించుకుపోతుంది. ఆ పల్లెటూరి భోజనం ఏదో మాకు కూడా పెట్టండి. ఆ రోజు రాత్రి కుటుంబం అంతా కలిసి ఆ కొండ మీద చల్లటి గాలిలో ఆకుకూరల పప్పు, ఆవు నెయ్యితో కడుపు నిండా భోజనం చేశారు. అనామిక ప్రేమతో, తోటికోడల ఐకమత్యంతో ఆ కొండ మీద హోటల్ ఆ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. అప్పట్నుంచి ఆ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. సుశీల, గురవయ్యల ఇంట్లో ఆ రోజు ఉదయాన్నే పెద్ద హడావిడి మొదలైంది. వేరే ఊర్లో కాపురం ఉంటున్న పెద్ద కొడుకు రమేష్, పెద్ద కోడలు అనామికల ఇంటికి వెళ్లి వాళ్లను పలకరించి రావటానికి ప్రయాణం సిద్ధమైంది. ఇంట్లో సుశీలమ్మ గబగబా బట్టలన్నీ పెట్టెల్లో సర్దుతుంది. గురవయ్య మాత్రం హాల్లో అటు ఇటు తిరుగుతూ కంగారు పెడుతున్నాడు. ఏమీ సుశీల, నువ్వలా నిదానంగా బట్టలు సర్దుతూ ఉంటే మనం వెళ్లాల్సిన బస్సు కాస్త వెళ్ళిపోద్ది. కాస్త త్వరగా గానివ్వు, మళ్ళీ ఆ బస్సు తప్పితే రాత్రి దాకా ఇంకో బస్సు ఉండదు. గురవయ్య ఇలా కంగారు పడుతూ ఉండగా అక్కడికి చిన్న కోడలు అనూష ఎంతో స్టైల్గా నడుచుకుంటూ వచ్చింది. ఏంటి మావయ్య గారు అంత కంగారు పడుతున్నారు? అసలు ఈ ఎండలో బస్సు ఎక్కి వెళ్లాల్సిన కర్మం మనకేముంది చెప్పండి. మనకు సొంత కారు వస్తుంది కదా, అందరం కలిసి చక్కగా కారులోనే వెళ్తున్నాము. మీ చిన్న అబ్బాయి రాజేష్ గారు కారు నడుపుతారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించొద్దాము. అవునా అమ్మా? సరే అయితే, ఇంకిబ్బంది ఉంది తల్లి. బస్సు కోసం అని పరిగెత్తాల్సిన పని లేదుగా. నిదానంగా ఒక అడుగు ఆలస్యంగా వెళ్ళినా ఇబ్బంది లేదులే. నువ్వు చాలా మంచి ఏర్పాటు చేసావమ్మా. కొంత సమయం తర్వాత అందరూ బట్టలు సర్దుకొని రాజేష్ కారు నడుపుతూ ఉండగా సుశీల, గురవయ్య, అనూష అందరూ కలిసి అనామిక వాళ్ళుండే ఇంటికి బయలుదేరారు. అనామిక, రమేష్ ఉంటున్న ఇల్లు ఒక పల్లెటూరి చెరువుకి కాస్త దగ్గరగా ఉంది. కారు వెళ్లి అనామిక వాళ్ల ఇంటి ముందు ఆగింది. కారు దిగి లోపలికి వెళ్లిన వెంటనే అనూష ముక్కుకి ఒక రకమైన విపరీతమైన చేపల వాసన తగిలింది. ఆ వాతావరణంలోని వాసనని భరించలేక అనూష ముక్కు గట్టిగా మూసేసుకుంది. అయ్యో, ఏంటిది?
అసలు ఇక్కడ విపరీతమైన కంపు. బాబోయ్, ఒక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. ఏంటి అనామిక, మీ ఇల్లు ఇలా ఉంది? ఈ కంపుతో ఎలా ఉంటున్నారు మీరు? అసలు నాకు అసలు ఊపిరి ఆడట్లేదు. చూడండి ఉషా, మాది చేపల వ్యాపారం కదా, ఆ మాత్రం వాసన రావడం సహజమే. అయినా నేను ఇంకా ఇల్లు శుభ్రం చేయలేదు. పొద్దున్నే వచ్చిన సరుకంతా పంపిణీ చేయడంతోనే సమయం సరిపోయింది. ఇల్లు గనక శుభ్రం చేస్తే ఇంత వాసన వచ్చేది కాదు. మాకు ఈరోజు వ్యాపారం అనగానే సరిపడనంత వ్యాపారంతోనే సమయం అంతా గడిచిపోయింది. అనామిక నోట చేపల వ్యాపారం అనే మాట వినగానే కారు దిగి లోపలికొస్తున్న సుశీలమ్మ, గురవయ్య, రాజేష్ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అత్తగారికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏంటమ్మా అనామిక నువ్వు మాట్లాడేది? మీరిద్దరు కలిసి ఇక్కడ చేపల వ్యాపారం మొదలెట్టారా? అసలు ఎందుకు తల్లి ఎట్టాంటి పని చేయాల్సి వచ్చింది? అవునమ్మా అనామిక, పెద్దబ్బాయి రమేష్ టౌన్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడుగా, ఆ ఉద్యోగానికి ఏమైంది? ఉద్యోగం చేయట్లేదే ఏంటి అబ్బాయి? మాకేమీ చెప్పకుండా మీరిద్దరు ఈ వ్యాపారం చేయటం ఏంటమ్మా? అయ్యో మామయ్య గారు, మీరేం కంగారు పడకండి. ఇందులో కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు అత్తయ్య. వివరంగా అంతా నేనే చెప్తాను. ముందు మీరంతా లోపలికి రండి. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చారు కదా, కాస్త కూర్చోండి అంటూ అనామిక వాళ్ళందరినీ ఆప్యాయంగా లోపలికి తీసుకువెళ్ళింది. హాల్లో ఉన్న సోఫాలో సుశీలమ్మ, గురవయ్య, అనూష అందరూ కూర్చున్నారు. అనూష మాత్రం ఇంకా ముక్కు తుడుచుకుంటూనే చుట్టూ వింతగా చూస్తుంది. ఇక అందరూ స్థిమితపడ్డాక అనామిక అసలు విషయం చెప్పటానికి సిద్ధమైంది. అత్తయ్య గారు, మామయ్య గారు, మీ అబ్బాయి ఉద్యోగం ఏమీ మానేలేదు. ఆయన ఉద్యోగం ఆయన చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ రోజుల్లో ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం, భవిష్యత్తుకి దాచుకోవడం కష్టంగా ఉంది కదా. అందుకే ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని మన సంపాదన ఇంకాస్త పెరగడం కోసం నేనే స్వయంగా ఈ చేపల వ్యాపారాన్ని మొదలుపెట్టాను. మీ అబ్బాయి ఉదయం సాయంత్రం వేళల్లో నాకు కొంచెం సహాయంగా ఉంటారు. అంతేకాని ఆయన ఉద్యోగానికి ఏ ఢోకా లేదు. అబ్బా, అవునా తల్లి, ఉద్యోగం పోయిందేమోనని నా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నానమ్మా. చాలా సంతోషం. అవునమ్మా, నువ్వు లక్ష్మీదేవివి. మొగుడి సంపాదన మీదే ఆధారపడకుండా నువ్వు కూడా ఎంత కష్టపడుతున్నావని తెలిసి చాలా గర్వంగా ఉందమ్మా. అత్తమామలు అనామికని మెచ్చుకుంటుంటే పక్కనే కూర్చున్న చిన్న కోడలు అనూషకి మాత్రం అది అస్సలు నచ్చలేదు. ముఖమంతా తిప్పేసుకుంటూ అనామికని తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది. అయినా అనామిక, నీకు అసలు బుద్ధుందా? సంపాదన పెంచుకోవడానికి లోకంలో ఎన్ని వ్యాపారాలున్నాయి. నీకు ఈ చేపల వ్యాపారం ఒక్కటే దొరికిందా ఏంటి? పొద్దస్తమానం ఆ కంపు కొట్టే చేపల్ని పట్టుకుంటూ ఎలా ఉంటున్నావు అసలు? ఆయన మీ ఆయన అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు అంటున్నారు, నువ్వేమో ఇంత పెద్ద వ్యాపారం అంటున్నావు. మరి ఇల్లు ఎందుకు ఇంత చిన్నగా ఇరుగ్గా ఉంది? మా పుట్టింట్లో అయితే మా తోటమాలి ఉండే ఇల్లు కూడా దీనికంటే పెద్దగా ఉంటుంది తెలుసా? అనూష అలా డబ్బు గర్వంతో అహంకారంతో మాట్లాడుతుంటే ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. కాని అనామిక మనసు మాత్రం ఎంతో గాయపడింది. తన కష్టాన్ని గుర్తించకుండా కంపు కొట్టే పని అంటున్నందుకు కళ్ళల్లో నీళ్లు తిరిగినా గుండెల్లోనే దాచుకొని నిలబడింది. సరిగ్గా అదే సమయానికి అనామిక భర్త రమేష్ బయట నుంచి అక్కడికి వచ్చారు. వస్తూనే అనూష అన్న వెటకారపు మాటలన్నీ ఆయన చెవుల్లో పడ్డాయి. ఏమ్మా అనూష, మా ఇల్లు చిన్నగా ఉందని చాలా బాధపడుతున్నట్టున్నావు. అయినా మనం ఉన్న దాంట్లో సర్దుకోవడంలో తప్పేమని చెప్పు. మీరంటే పట్టణంలో పుట్టి పెరిగి బాగా డబ్బున్న వాళ్ళు. మీకు వెనక ముందు చూసుకోవడానికంతా మీ నాన్నగారున్నారు. మీకు అన్నీ అమర్చి పెట్టేవాళ్ళు, అన్నీ ఉచితంగా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మాలాంటి సామాన్యులకి అలా ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు చెప్పు? మా కష్టాన్ని, మా సంపాదనని మేమే నమ్ముకోవాలి కదా. ఏంటో బావగారు, మీ అన్నదమ్ములు ఇద్దరి బుద్ధులు ఒకేలా ఉన్నాయి. ఎప్పుడు నా పుట్టింటి డబ్బు గురించి మాట్లాడుతూ ఉంటారు. అవును, మా నాన్నగారు సంపాదించారు, మాకు ఆస్తుంది, మేము అలాగే ఉంటాం. చేతకాని వాళ్లే ఇలా చిన్నలా ఉంటూ ఈ కంపు కొట్టే చేపల వ్యాపారాలు అవి చేసుకుంటూ దానికి మళ్ళీ కష్టపడ్డం అనే పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటారు. చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి మురికి పనులు చేస్తారా అసలు? నాకైతే ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒళ్ళంతా వాంతులు అయ్యేలా ఉన్నాయి. అనూషల కన్నవారి ముందే రమేష్ని, అనామికను నోటికొచ్చినట్టు అవమానిస్తుంటే అక్కడే కూర్చున్న సుశీలమ్మకి, గురువయ్యకి అసలు నచ్చలేదు. కన్న కొడుకుని చిన్న కోడలలా తక్కువ చేసి మాట్లాడుతుంటే వాళ్ళ మనసులు ఎంతో నొచ్చుకున్నాయి. అనామిక ఆ వాతావరణాన్ని గమనించింది. గొడవ మరింత పెద్దది కాకూడదని ఎంతో ఓర్పుతో విషయాన్ని మరల్చటానికి ప్రయత్నించింది. సరేలేండి, ప్రయాణం చేసి వచ్చారు కదా,
ఆకలిస్తూ ఉంటుంది. మీరంతా కాళ్ళు చేతులు కడుక్కొని రండి. మీకేం కావాలో చెప్తే నేను వండి పెడతాను. వేడివేడిగా భోజనం చేదురు గాని. వద్దులే అక్క, నీ వంటలు నేనేం తినలేను. ఇల్లంతా చూస్తేనే చేపల కంపు కొడుతుంది. నువ్వు ఆ మురికి చేతులతోనే కదా వంట చేస్తావు. ఇక్కడ కూర్చొని ఆ భోజనం తినడానికైనా అసలు మనుషులకి మనసెలా వస్తుందక్క. నాకైతే ఈ వాసనకి కడుపు తిప్పేస్తుంది. ఆ మురికి కూడా తింటే ఏ రోగాలు వస్తాయో ఏమిటో. నేను టౌన్ నుంచి వచ్చేటప్పుడు మంచి హోటల్లో తినొచ్చానులే. మీ వంటలు మీరే వండుకుని తినండి. అనూష అన్న ఈ దారుణమైన మాటలకి రమేష్ ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. తన భార్య అంత ఆప్యాయంగా పిలుస్తుంటే మురికి కూడు అంటూ అనూష పరాభవం చేయటం ఆ ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. వదినా, మీకెందుకు శ్రమ చెప్పండి. మీరు పొద్దున్నుంచి వ్యాపార పనులతో అలసిపోయి ఉంటారు. మనందరం కలిసి బయట ఏదైనా మంచి హోటల్కి వెళ్దాం కదా. అక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు. మీకు కాస్త వంట చేసే శ్రమ తగ్గుతుంది. అవునమ్మా నామిక, రాజేష్ చెప్పింది నిజమే. నువ్వు కూడా అలసిపోయావు కదమ్మా, అందరం కలిసి బయట తిందాము. అనామికకి మనసంతా ఎంతో బాధగా ఉన్నా తన వంటను అనూష అంతలా అసహించుకున్నాక ఇక బలవంతం చేయటం ఇష్టం లేక అందరి నిర్ణయానికి సరే అంటూ తలలాడించింది. అందరూ బయటికి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉండగా రాజేష్ కోపంగా భార్య అనూష చేతిని పట్టుకుని ఎవరికీ కనబడకుండా పక్క గదిలోకి లాక్కెళ్ళాడు. అనూష, అసలు నీకు బుద్ధుందా లేదా? అక్కడ కూర్చుంది మా అన్నయ్య వదిన అన్న సంగతి మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నీకు పుట్టింటి డబ్బుందన్న పొగరు నీ ప్రతి మాటలోనూ నీ ప్రవర్తనలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇది నా అన్నయ్య ఇల్లు, నా వదిన ఇల్లు. ఇకపై నీ నోటి నుంచి ఇలాంటి తప్పుడు మాటలు రానివ్వకు. మర్యాదగా జాగ్రత్తగా ఉండు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. ఏంటి రాజేష్, నన్ను పక్కకు తీసుకొచ్చి అంతలా బెదిరిస్తున్నావు? నేను ఉన్న నిజమే కదా మాట్లాడాను. నా ఇష్టం వచ్చినట్టు నేనేం మాట్లాడతాను. నన్ను అడగడానికి నువ్వెవరు? మీ అన్నయ్య అంత పెద్ద చదువు చదివి ఈ కంపు కొట్టే చేపల వ్యాపారం చేస్తుంటే నేనేమైనా అబద్ధం చెప్పానా ఏంటి? ఏంటి ఉన్నది నువ్వన్నది? కష్టపడి గౌరవంగా బ్రతకటం మురిగిపనా? నా ముందే మా వదిన అంత మాట అంటావా? గదిలో వాళ్ళిద్దరి మధ్య గొడవ పెద్దదై గట్టిగట్టిగా అరుపులు వినపడేసరికి హాల్లో ఉన్న సుశీలమ్మ, గురవయ్య, రమేషు, అనామిక అందరూ కంగారుగా పరిగెత్తుకుంటూ ఆ గది దగ్గరికొచ్చారు. అప్పటికి అనూష అవమానంతో కోపంతో ఏడుస్తూ తన పెట్టెను చేతిలోకి తీసుకుంది. చూశారా అత్తయ్య గారు, మీ చిన్న కొడుకు నన్ను ఎలా బెదిరిస్తున్నాడో? ఈ మురికింట్లో, ఈ చేపల కంపులో నేను ఒక క్షణం కూడా ఉండలేను. నన్ను ఇంతలా అవమానించిన ఈ ఊర్లోనే నేను అసలు ఉండను అంటూ అనూష వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ తీసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది. అవతల నుంచి వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తగానే ఏడుస్తూ జరిగిన విషయాలన్నీ తనకు అనుకూలంగా మార్చి చెప్పేసుకుంది. ఏంటి తల్లి, నిన్ను అంతలా అంటున్నారా? సరే, నువ్వు అసలు కంగారు పడకు. నేను ఇప్పుడే మానింటి నుంచి డ్రైవర్ ముసలయ్యని పెద్ద కారిచ్చి పంపిస్తున్నాను. నువ్వు వెంటనే ఆ కారెక్కి మన ఇంటికి వచ్చేసే. అలాగేనమ్మా, నేనిక్కడే రోడ్డు మీద ఎదురు చూస్తూ ఉంటాను. ఫోన్ పెట్టేసి అనూష తన బట్టల పెట్టె తీసుకుని బయటకొచ్చింది. సుశీలమ్మ, గురవయ్య ఆమెను ఆపడానికి ఎంతో ప్రయత్నించారు. అమ్మా అనూష, ఆగు తల్లి. మొగుడు పెళ్ళాలన్నాక చిన్న చిన్న గొడవలు వస్తాయి, అంత మాత్రానికే పుట్టింటికి వెళ్ళిపోతావా అని ఎంత చెప్పినా ఆమె వాళ్ళ మాటలు అసలు చెవిన పెట్టలేదు. ఇంతలో టౌన్ నుంచి అనూష అమ్మ పంపించిన పెద్ద కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అనూష అహంకారంతో అందరి వైపు ఒకసారి చూసి కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఆ కారు వెళ్ళిపోయాక అనామిక ఎంతో దిగులుగా బాధపడుతుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరి మనసులు కూడా చాలా కకలావికలమైపోయాయి. కన్న కొడుకు ఇంటికొచ్చి ప్రశాంతంగా గడుపుదామనుకుంటే ఇలా చిన్న కోడలు కోపంగా అలిగి వెళ్ళిపోవటంతో సుశీలమ్మ, గురవయ్య ఆ రోజంతా అక్కడే ఉండిపోయి ఎంతో దిగులు పడ్డారు. రాజేష్ భార్యకు ఫోన్ చేయటానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా అనూష గాని వాళ్ళ అమ్మగాని ఫోన్ ఎత్తలేదు. దాంతో వాళ్ళందరికీ మరింత బాధేసింది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం అనామిక ఇంటి ముందు మళ్లీ ఒక కారు వచ్చి ఆగింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ కారులోంచి అనూష దిగింది. ముఖంలో ఎలాంటి కోపమూ లేదు. నేరుగా అనామిక ఇంటి లోపలికి నడుచుకుంటూ వచ్చింది. ఆమెను అలా చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అక్క, ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి. ఈ డబ్బులతో మీకోసం ఒక మంచి పెద్దిల్లు కొనుక్కోండి. ఇక ఈ చిన్న ఇంటిని పూర్తిగా మీ చేపల వ్యాపారానికి వాడుకోండి. కానీ మీరు, బావగారు ఇలాంటి చిన్న ఇరికింట్లో ఉండడం నాకు అసలు ఇష్టం లేదక్కా. అనూష అలా మాట్లాడేసరికి ఇంట్లో వాళ్ళంతా నోరు వెళ్ళబెట్టారు. అనూష తన మాటల్ని కొనసాగించింది. నిన్న
నేనన్న మాటలన్నీ నిజమే అక్క. ఆ చేపల కంపుని నేను నిజంగానే భరించలేకపోయాను. పైగా నేను చెప్పాను కదా, మా తోటమాలి ఉండే ఇల్లు కూడా దీనికంటే పెద్దగా ఉంటుందని. ఈ ఇల్లు బాగలేదక్క, అందుకే నేను అలా చెప్పాను తప్ప నా మనసులో మిమ్మల్ని తక్కువ చేయాలనో అవమానించాలనో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. అలాగే మురికి చేతులతో, ఆ చేపల వాసన వచ్చే చేతులతో అన్నం వండితే నాకు అసలు నచ్చదు. అందుకే నిన్న వద్దన్నాను. మీకు శ్రమ లేకుండా ఉండడానికి కావాలంటే ఒక మంచి వంటవాడిని కూడా నేనే పెడతాను. ఇప్పుడే గనక మీరు డబ్బులు తీసుకోపోతే నా మీద ఒట్టే అక్క. అనూషల ఎంతో ఆప్యాయంగా ఒట్టేసేసరికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిన్న అంతలా గొడవపడి అలిగి వెళ్ళిపోయిన చిన్న కోడలు లోపల ఇంత మంచిదా? ఆమెకు మాట్లాడే తీరు సరిగ్గా రాక నిన్నలా మాట్లాడింది తప్ప మనసులో ఎలాంటి కపటమూ లేదని అందరికీ అర్థమైంది. కానీ ఆ డబ్బు ఎలా తీసుకోవాలో తెలియక అందరూ అయోమయంలో పడిపోయారు. అప్పుడు అత్తగారు సుశీలమ్మ ముఖంలో ఒక నవ్వు మెరిసింది. ఆమెకు చిన్న కోడలి తెల్లటి మనసు పూర్తిగా అర్థమైంది. చూసావా నమేక, నీ చెల్లెలు అనూష చాలా మంచిదమ్మా. నోటికేదో వస్తుంది కాబట్టి అట్ట మాట్లాడుద్దు తప్ప మనసులో అసలు మురికి లేని పిల్లమ్మా. నిన్న మీ ఇల్లు చిన్నగుందని బాధపడింది. నీకు సహాయం చేయడం కోసమే మళ్ళీ పుట్టింటి నుండి ఇంత డబ్బు తీసుకొని తిరిగి వచ్చిందమ్మా. తన మనసులో ఎట్టాంటి చెడు ఉద్దేశం లేదు. మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఆలోచన అయితే అసలు లేదమ్మా. ఆ మాట తీరంతేక మనసు ఎంతో మంచిదని ఇప్పుడే కదమ్మా అర్థమైంది. అవునత్తయ్య, అనూష అమాయకత్వం నాకు బాగా అర్థమైంది. దేవుడు నా చెల్లెలికి ఎంత మంచి మనసు ఇచ్చాడో. అనామిక ఎంతో సంతోషంగా అనూష ఇచ్చిన డబ్బు తీసుకుంది. ఆ తర్వాత అనూష ఇచ్చిన సాయంతో రమేష్ అనామికలు ఒక పెద్ద ఇంటిని కొనుక్కున్నారు. అనామిక చేపల వ్యాపారం కూడా రోజురోజుకి 3 పువ్వులు 6 కాయలుగా ఎదిగి వారు కూడా చాలా పెద్ద ఆస్తిపరులుగా మారారు. ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ డబ్బున్న వాళ్ళే అయ్యారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.